హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? దిండికి మేము ప్లాన్ వేసినప్పుడు ఎలా వెళ్తామో ఏంటి అనుకున్నాను. బట్ 1 డే అయిపోయింది. ఆ చెంచాడ బ్రిడ్జ్ అది కనపడేది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మేము బోట్లో కూడా ఒక రౌండ్ కూడా వేసాం. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, చూడండి. ఈ డే 1 అది ఆ వీడియో మేము ట్రిప్లో వెళ్ళింది. ఆ డే 2 వచ్చేసి మేము పేరుపాలెం బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. సో అది ఎలా అవుతుందో అనుకున్నాం, కానీ అది కూడా మాకు పేరుపాలెం బీచ్ ట్రిప్ కూడా బాగా నడిచింది. సో ఈ ట్రిప్లో మేము ఎంజాయ్ చేసిన మెమరబుల్ మూమెంట్స్ అన్నీ మీకు షేర్ చేస్తున్నాను. ఇది దిండిలో మేము టైం స్పెండ్ చేసిన టైం చాలా వాల్యుబుల్ టైం. వర్షం ఏమైనా పడిద్దామో అని నేను అనుకున్నాం, కానీ వర్షాలు ఏమీ లేకుండా కూల్గా అయిపోయింది ట్రిప్ అంతా. సో అట్ ది సేమ్ టైం మేము పేరుపాలెం నెక్స్ట్ డే వెళ్దామని ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరిపోదామని ప్లాన్ చేసుకున్నాం. దిండిలో సాయంత్రం వరకు ఆ గోదావరి ఒడ్డునే ఉండి బాగా స్పెండ్ చేసే టైం. నెక్స్ట్ రోజు మార్నింగ్ మేము పేరుపాలెం బీచ్కి బయలుదేరాము. సో డే టూ మనం పేరుపాలెం బీచ్లో ఉన్నాం. సో దిస్ ఈజ్ ద విజువల్. సో ఫైనల్లీ పేరుపాలెం బీచ్ రీచ్ అయ్యాం. నియర్ బై దిండి, నరసాపురం బీచ్ ఆర్ పేరుపాలెం బీచ్, ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నాం. దిండి నుంచి మేము పేరుపాలెం బీచ్కి బయలుదేరాం. చాలా విలేజెస్ మధ్యలోంచి, కొబ్బరి తోటల మధ్యలోంచి ఈ రూట్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఫైనల్లీ మేము పేరుపాలెం బీచ్ రీచ్ అయిపోయాం. ఇది చర్చ్ అండి, చర్చ్ పక్కనే ఈ బీచ్ ఉంటుంది. బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గార్డెన్ పార్టీకి, ఫ్రెండ్స్ ట్రిప్ టు ఏటాకి ఉంది. కానీ ఇక్కడ రిసార్ట్స్ కూడా వెరీ లిమిటెడ్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా బీచ్లో ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అలాంటివి కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఏరియా అంతా ఎంటీగానే ఉంది. వర్కింగ్ డేలో వెళ్ళాం కాబట్టి మేము. సో వీకెండ్స్ బాగా క్రౌడ్ ఉంటారని ఇక్కడ చెప్పారు. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా పేరుపాలెం బీచ్ వెళ్ళాలని. చాలా రోజుల తర్వాత నాకు వచ్చిన అవకాశం. నేను నా ఫ్రెండ్ కలిపి చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసాం బీచ్ ఒడ్డున. ఫైనల్లీ ఇక్కడ తింటాక కానీ ఏమైనా ఉంటాయేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను వైజాగ్ బీచ్ లాగా. బట్ అలాంటివి ఎక్కువ లేవు. ఉన్న చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, కానీ పెద్ద రెస్టారెంట్స్ అనేవి బిగ్ సైజులో అయితే ఇక్కడ లేవు. బట్ ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ అందరూ వస్తే టైం స్పెండ్ చేయడానికి ఈ పక్కనే మనకు ఆపోజిట్లో కొబ్బరి తోటలు ఉన్నాయి, కనబడుతున్నాయి కదా. ఆ కొబ్బరి తోటల మధ్యలో గార్డెన్ పార్టీకి అలా వస్తే మాత్రం ఫ్రెండ్స్ అందరూ స్పెండ్ చేయొచ్చని నాకు అనిపించింది. ఇక్కడే వండుకుని ఇక్కడే తినొచ్చు అని కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అలా ప్లాన్ చేసి ఫ్యామిలీతో స్పెండ్ చేసి వెళ్తారంట. వీకెండ్ అండ్ దెన్ సండే అయితే బాగా క్రౌడ్ ఉంటారు. పండగల టైంలో కూడా చాలా మంది విజిట్ చేయడానికి ఇక్కడికి వస్తారని చెప్పి నాకు దొరికిన టైంలో, నేను విజిట్ చేసిన టైంలో మాత్రం ఇక్కడ క్రౌడ్ అయితే ఎవరూ లేరు. బట్ నేను నా ఫ్రెండ్ చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంక మేము రిటర్న్ జర్నీ అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి. దిండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరుపాలెం బీచ్కి వెళ్ళడానికి మంచి ప్లేస్ అని నేను చెప్తాను. దిండి నుంచి 33 కిలోమీటర్స్ ఉంది దిండి టు పేరుపాలెం బీచ్. సో అది మీరు గమనించగలరు. చుట్టూ విలేజెస్ మధ్యలోంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక కొబ్బరి తోటల మధ్యలోంచి ఈ జర్నీ ఉంటుంది. సో ఈ జర్నీని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది క్రౌడ్తో ఇక్కడికి పేరుపాలెం బీచ్ వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా రిటర్న్ జర్నీలో పాలకొల్లులో మేము చూసిన ఒక వింత ఏంటంటే తాటిగారులు, తాటి దిబ్బరొట్టి. సో మేము కూడా ఇవి పర్చేజ్ చేసి అక్కడ కాసేపు స్పెండ్ చేసి కొన్ని తిన్న తర్వాత మా జర్నీ స్టార్ట్ చేసాం. పాలకొల్లులో ఇక్కడ న్యాచురల్ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా దిండి నుంచి వెళ్ళేవాళ్ళు కానీ, పాలకొల్లు నుంచి వెళ్ళేవాళ్ళు కానీ ఇక్కడ తాటిగారులు అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో ఇదండి మా జర్నీ. ఫస్ట్ డే మేము దిండిలో స్పెండ్ చేసాం, సెకండ్ డే పేరుపాలెం బీచ్లో స్పెండ్ చేసాం. ఫైనల్గా పాలకొల్లులో తాటిగారులు, దెబ్బరొట్టి పార్సల్ తీసుకుని మా ఇంటికి బయలుదేరాం. సో మీరు కూడా ఎలాంటి టైం దొరికినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా దిండి కానీ పేరుపాలెం కానీ విజిట్ చేయండి. ఈ ట్రిప్ని అయితే మాకైతే మంచి మెమరబుల్ మూమెంట్స్ని అయితే మాకు ఇచ్చింది. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.